నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ఎమ్మెల్సీ కవిత ఈ నెల 2వ తారీఖున రాసిన లేఖ 22వ తారీఖున అది బయటికి రావడంతో ఇక తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ అంశంపై చర్చ జరుగుతున్నది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో ఒక అలజడి వాతావరణాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ అయితే ఒక కారణమైంది. ఇక చాలామంది ఆ లేఖ ఫేక్ అనడం, ఆ తర్వాత అమెరికా నుండి వచ్చి రాగానే హైదరాబాద్లో ఆ లేఖ రాసింది నేనే, అవును అంతర్గతంగా రాసిన ఆ లేఖ బయటికి ఎలా వచ్చిందంటూ ఆమె ప్రశ్నించడం, ఆ తర్వాత ఆ అంశాన్ని పులి స్టాప్ పెట్టకుండా మరో 2 అంశాలు, కేసీఆర్ లాంటి దేవుడు, ఆ దేవుడు పక్కన దయ్యాలు అలాగే కోవట్లు చేరేవంటూ ఆమె ప్రశ్నలు అందించడంతో మరోసారి ఇక ఈ అంశాన్ని కొనసాగింపుగా ఆమె మాట్లాడే మాటలు ఉన్నాయి. దీంతో ఇక తదనంతరం నెక్స్ట్ డే అంటే శనివారం రోజు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ అంశంలో భాగంగా మీడియా మిత్రుడు అడిగిన ప్రశ్నకైతే ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవును, మా పార్టీలో అంతర్గత అంశాలు చాలా చర్చకు వస్తాయి, లేఖల రూపంలో చాలామంది ఇస్తారు, చాలామంది కూడా ఇచ్చిన నేపథ్యంలో మా అధినేత కూడా దాన్ని పరిశీలిస్తారు, ఇది సర్వసాధారణమే అని చెప్తూనే అంతర్గత అంశాలను ఎవరైనా బహిర్గతం చేయకూడదు, అది పార్టీలో ఎంత పెద్దటి వారైనా ఎవరైనా ప్రతి ఒక్కరి వర్తిస్తుంది, ఇంటర్నల్ మ్యాటర్లను ఇంటర్నల్గానే వాటిని మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి తప్ప ఇలా బహిర్గతం చేయకూడదంటూ చాలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎమ్మెల్సీ కవితకు ఒక స్వీట్ వార్నింగ్ అయితే సొంత అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇచ్చారు. దీంతో ఈ అంశం ఇక సీరియస్ అయిపోయింది. ఇక ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు వర్సెస్ జాగృతి నేతల్లాగా తయారైపోయింది. ఇక చాలామంది కూడా కవిత తీరును కూడా సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా చాలా స్పష్టంగా మీడియా ముందు కూడా మాట్లాడి అలా మాట్లాడకూడదంటూ మాట్లాడారు. ఒకవేళ పార్టీ పెట్టుకుంటే పెట్టుకోమని కూడా ఆయన దానికి ఆన్సర్ చెప్పారు. ఇక ఒక స్థాయిలో ఇక ఈ యొక్క చర్య ఇక దాటిపోయి ఒక్కొక్కరు కూడా బయటకు వచ్చి కూడా కవితను టార్గెట్ చేసేలాగా మాట్లాడడానికి సిద్ధమయ్యారు, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీపై పెద్ద ఎత్తున కూడా ఇక నష్టం వచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపించింది. ఇక మీడియాలో, సోషల్ మీడియాలో రాజకీయ విశ్లేషణలు, రకరకాల ప్రచారాలు కూడా కొనసాగి ఒక టైంలో ఇక పార్టీలో ఏం జరుగుతుంది, ఇక ఈ పార్టీ విషయం బహిర్గతం కాబోతుందా, అంతర్గత కుమ్ములాటలు మొత్తం కూడా ఇక ఏం జరగబోతున్నాయని ఒక పెద్ద చర్చ కూడా తావిచ్చింది. ఇక తర్వాత ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ను కలవబోతున్నట్టు, ఆ కలిసిన తర్వాత ఇక ఏం చెప్తారో అన్న ఒక కోణం వినిపించింది. మరోవైపు ఆమె నెక్స్ట్ ఇక జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని ప్రచారం జరిగింది. కానీ ఊహించకుండా ఒక రకంగా ఎమ్మెల్సీ కవిత గారు చాలా సైలెంట్ అయిపోయారు. అంటే ఎయిర్పోర్ట్లో మాట్లాడిన తర్వాత ఆమె అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఒక్కసారిగా ఈ అంశాన్ని మాట్లాడకుండా ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి ప్లేస్లో వాళ్ళు ఆ అంశం జోలికే వెళ్లకుండా సైలెంట్ అయిపోయారు. మీరు గమనిస్తే శనివారం సాయంత్రం హరీష్ రావు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో చాలామంది కూడా ఏం మాట్లాడతారు హరీష్ రావు అని కూడా చాలామంది ఎదురు చూశారు. ఈ అంశం ఇక ప్రశ్నలు వస్తాయి, ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారని కూడా అందరూ కూడా ఎదురు చూశారు. కానీ వ్యూహాత్మకంగా కేవలము ప్రభుత్వ విధానాల పట్ల మాట్లాడి హరీష్ రావు కూడా ఈ అంశం జోలికి పోలేదు. ఇక ఈ రకంగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఆదివారం మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన సందర్భంలో ఇక అధినేత కూడా ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారని తెలిసింది. ఎవరు కూడా ఎమ్మెల్సీ కవిత సంబంధించిన లేఖ అంశాన్ని కానీ కవితపై జరుగుతున్న ప్రచారం పట్ల మాత్రం ఎవరు కూడా మాట్లాడవద్దు, అందరూ కూడా మౌనంగా ఉండాలి, ఈ అంశాన్ని నేనికపై డీల్ చేస్తాను, ఇక కేటీఆర్తో పాటు ఎవరు కూడా ఈ అంశం ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడాలి, ఇది అంతర్గత అంశం, అంతర్గతంగానే దీని చర్చల ద్వారా అయ్యేటట్టు చూద్దాం, ఇక పెద్దదిగా చేసిన ఈ అంశంపై పదే మాట్లాడినా ఇది పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని కూడా ఇక ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఈ అంశంపై ఆయన కానీ ట్వీట్ కానీ అలాగే ఎలాంటి ప్రకటన చేయలేదు. బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇక ఆదివారం మధ్యాహ్నం నుండి కూడా ఒక సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినట్టయితే తెలుస్తూ ఉంది. అంటే ముందు ఈ అంశం ఇప్పటికే ఎక్కువైనా కానీ
ఇంటర్నల్గా అంశం జరగాల్సిన చర్చ జరగాల్సిన అంశాన్ని బహిర్గతం చేయడం వల్ల పార్టీకి కూడా లుకలుకలు బయటకు వచ్చే అవకాశం ఉంది, సంక్షోభ దిశగా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ప్రత్యర్థి పార్టీలకు ఒక ఆయుధాన్ని అస్త్రాన్ని ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఇక అధినేత దీన్ని గమనించి నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను, మీరంతా మాత్రం ఈ అంశం జోలికి వెళ్ళొద్దని కూడా ఒక వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందుకోసం ఎవరు కూడా ఈ అంశం జోలికి వెళ్ళట్లేదు. ఇక కేసీఆర్ కవితను పిలిపించుకొని మాట్లాడతారా లేదా? ఎందుకంటే సొంత కుటుంబము, సొంత కూతురు, అత్యంత అంటే కేసీఆర్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అత్యంత గారాల పట్టిగా పేరుంది. కానీ ఎక్కడో మరి రాజకీయంగా ఆమె కోరుతున్న అంశం పట్ల కూడా ఆయనే సర్దుబాటు చేయలేకపోతున్నారా? అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తానికి ఒక గ్యాపు క్రియేట్ అయిందన్నది తెలుస్తుంది. ఈ గ్యాప్లో భాగంగానే ఇక లేఖలే అందించే స్థాయికి దాకా చేరుకుందని కూడా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. మరి ఏదేమైనప్పటికీ ఇక కవిత కేసీఆర్ని కలవబోతున్నారు. కేసీఆర్ పిలిచి దీన్ని టీ కప్లో సునామీ తరహాలో దీన్ని సాల్వ్ చేస్తారన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పటికైనా అపాయింట్మెంట్ ఇచ్చి సొంత కూతుర్ని రమ్మంటాడా, లేకపోతే దీన్ని ఈ అంశం ఎటువైపు దారితీస్తుంది? ఒకవైపు అందరూ మౌనంగా ఉండాలి అని చెప్పిండంటే ఇక దీన్ని ఎక్కువగా పెద్దది చేయకూడదు. దీన్ని చేయడం వల్ల మీ అసలు అధికార పార్టీపై చేయాల్సిన కార్యక్రమాలు జూన్ 2న ఆవిర్భావ వేడుకల కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్కు, బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని ఇక ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఇక బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే ఒక్కసారిగా ఇటు కవిత వర్గము, ఇటు బీఆర్ఎస్ వర్గము సోషల్ మీడియా వేదికగా మాత్రం ఒకరిపై ఒకరు మాత్రం ఇక ప్రశ్నల వర్షము, మాటల దూకుడైతే కొనసాగుతుంది. అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడిదని ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటుంటే, ఇటు జాగృతి అలాగే కవిత సంబంధించిన అనుచరులు కూడా అసలు కేసీఆర్ లేకపోతే కేటీఆర్ ఎక్కడి వాడు, అసలు ఉద్యమంలో మరి కవిత పాత్ర ఎంత పాత్ర ఉంది, జాగృతి ద్వారా తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంత పాత్ర పోషించింది అంటూ ఇటువైపు నుండి అంటే వీళ్ళు సోషల్ మీడియా వేదికగా మాత్రం ఇక యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక బయట మాత్రం అంటే పార్టీ పరంగా చూస్తే మాత్రం ఇటు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయిపోయింది. ఒక్కసారిగా కవిత కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఆమె ఎవరికి కూడా కుటుంబ సభ్యులే తప్ప ఎవరికి కూడా అందుబాటులోకి లేరు. మరి ఈ మౌనం అనేది దేనికి సంకేతము? మౌనం అనేది అంటే మౌనం అంటే దీనికైనా పరిష్కారమైనా జరగబోతుందా, లేకపోతే రాజీకి వచ్చినట్టు తెలుస్తుందా, లేకపోతే మౌనమే పెద్ద అంటే నిశ్శబ్ద విప్లవం అంటారు, లేకపోతే ఈ నిశ్శబ్దము ఒక పెద్ద విప్లవానికి కారణమవుతుందా తెలియాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే కోణంలో వరంగల్ సభ తర్వాత ఆ కేటీఆర్ సెంట్రిక్గా ఆ సభ జరిగింది. అక్కడి నుండే అసలు ఇటు హరీష్ రావు కానీ కవిత కానీ చాలామంది పార్టీ నేతలు కానీ ఎక్కడో అసంతృప్తి అయితే నేరుగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కనిపించింది. అది రాను ఇక చిలికి వానగా మారినట్టయితే తెలుస్తుంది. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది? అధినేత ఎన్నో సంక్షోభాలను చూసిన వ్యక్తి మరి ఈ అంశాన్ని, కుటుంబ సమస్యను సాల్వ్ చేయగలుగుతాడా, లేకపోతే ఎమ్మెల్సీ కవితపై వేటు వేసే అవకాశం ఉందా? మరోవైపు ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతుందనే ప్రచారం నేపథ్యంలో ఈ అంశం నిజంగా ఎటువైపు దారితీస్తుందో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు షర్మిల అంశాన్ని కూడా తీసుకొస్తున్నారు. షర్మిల కూడా ఇలాగే అన్నతో విభేదించి పార్టీ పెట్టింది, ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది. షర్మిల లాగానే కవిత పరిస్థితి అని కూడా మరోవైపు ప్రచారం జరుగుతుంది. మరోవైపు మరి చూడాలి, ఇవన్నీ చాలా విశ్లేషణ ఉన్నాయి. ఒక్క లేఖతో మొత్తం కూడా రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ మొత్తం లోపల అంతర్గత అంశాలు చాలా బయటకు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఒకప్పుడు పనిచేసిన వాళ్ళు కూడా కవితకు మద్దతుగా ఉన్న పరిస్థితి. చాలామంది ఇట్లా రకరకాల ఎటువైపు అసలు ఒక అంశము 2 అంశాలు కాదు, ఒక 10 అంశాల చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత లేఖ అంశం ఎటువైపు దారితీస్తుంది? మరి ఈ మౌనం అనేది ఇక అంగీకారమై ఇక పార్టీలో ఒక రాజీ కుదిరి ఎవరి పని వాళ్ళు చేసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఒక కవిత పాటిస్తున్న నిశ్శబ్దం ఇది ఒక విప్లవం దిశగా అడుగులేసి ఏకంగా ఆమె సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఏం మాట్లాడబోతుంది? కేసీఆర్ పిలిపించుకుంటారా లేదా? కేటీఆర్కు కవిత మధ్య వార్ అనేది మరి ఎందుకు కూర్చుకొని అన్న చెల్లెలు కలుసుకునే అవకాశం ఉందా? చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఈ ప్రశ్నలకైతే మరి బీఆర్ఎస్ అధినేత ఎలా సాల్వ్ చేస్తారో, ఏ రకంగా ముందడుగేస్తారో తెలియాల్సిన అవసరం అయితే ఉంది.